హాయ్ గాయ్స్, మేము అయితే సలేశ్వరం యాత్రకి వెళ్ళాము. ఈ యాత్ర ఇయర్లీ వన్స్ అయితే జరుగుతుంది. ఈ టెంపుల్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. అది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఈ యాత్ర 3 days మాత్రమే జరుగుతుంది. ఇక్కడ కొండల లోతుల్లో ఉండే శివయ్యని దర్శించుకోవడానికి ప్రాణాలను తెగించి వెళ్ళాలి. ఈ యాత్ర ఈ ఏప్రిల్ మంత్లో 11th, 12th, 13కి 3 days ఉంది. సో మేము 11thకి వెళ్ళాము. రష్ ఉండదు అని, కానీ చాలా రష్ ఉంది. శివయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే 5 కొండలు ఎక్కి దిగాలి. ఇక్కడ ఎలాంటి రోడ్స్ ఉండవు. ఇక్కడ అందరూ వస్తున్నాం లింగమయ్య అని అంటూ నడుస్తూ ఉంటారు. ఈ కొండల మధ్యలో స్వచ్ఛమైన వాటర్ దొరుకుతాయి. వాటర్ తాగితే చాలా మంచిది అంటారు. సర్వరోగ నివారణి అని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫొటోస్ దిగడం కోసం కొండ చివరికి వెళ్ళి దిగాలి అనుకుంటారు. కానీ బై మిస్టేక్ కాల్ జారితే ప్రమాదం. సో మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు అందరూ నడిచే దారిలో నడవండి. మనం ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఏం కంగారు పడకరా, ఇంకా చాలా నాయన అట్లా చెప్తున్నాడు నీకు. ముందుంది అసలైన శివయ్య పండుగ. మధ్యలో మనకి ఆకలి వేసిన, దాహం వేసిన కొన్ని షాప్స్ ఉంటాయి. సో అక్కడ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు.
కొండలు దిగాక దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది ఉంటారు. అక్కడ చాలా తొక్కిసలాటలు అవుతూ ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా వెళ్ళి మెల్లిగా వెళ్ళండి. 2 కొండల మధ్యలో దేవుడు ఉంటాడు. ముందు వాటర్ ఫాల్స్ కింద గుండం ఉంటుంది. అందులో స్నానం చేశాక దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయ్యాక మళ్ళీ రిటర్న్ అవ్వాలి. వెళ్తున్నప్పుడు అసలైన దేవుడు కనిపిస్తాడు. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రికాషన్స్ తీసుకొని రండి. కష్టపడి పైకి వచ్చాక ఇక్కడ 3 days కంటిన్యూస్గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. సో మేము తినేసి శ్రీశైలంకి అయితే వెళ్ళాము. రోజు రిటర్న్ అవుతూ ఉంటే సలేశ్వరంలో ఫుల్ రష్గా ఉంది అండ్ చాలా ట్రాఫిక్ ఉంది అండ్ అక్కడే టోల్ గేట్ దగ్గర ఆపేశారు. మీరు ఈ ఇయర్ మిస్ అవుతే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్ళండి. అమృతం లాంటి వాటర్ని తాగండి, శివుణ్ణి కూడా దర్శించుకోండి.